నేను బావని పెళ్లి చేసుకోను. ఏమిటమ్మా అసలు ఏం జరిగింది? ఆ సంచినే పెళ్లి చేసుకుంటాను నా ముఖం మీద చెప్పాడు. వాడు అన్నంత మాత్రం జరిగిపోయిందమ్మా. నీకెందుకు ఊరుకో, నేనంతా సరి చేస్తాగా. నాన్న నేను చచ్చినా మాధుని పెళ్లి చేసుకోను. నాకేమంత కర్మ పట్టలేదు. వెరీ గుడ్. ఇన్నాళ్ళకు ధైర్యంగా ఒక మంచి మాట చెప్పావు. కంగ్రాచులేషన్స్. నీ బోర్డు సలహా ఇవ్వక్కర్లేదు, నోరు మూసుకో. చూడమ్మా జ్యోతి, అతను ఏ ఆవేశంలో అన్నాడో ఏమో, అదంతా మనసులో పెట్టుకుని అయిన వాడిని అంత ఆస్తిని పోగొట్టుకుంటామా? నాన్న నాకు తెలుసు మీకు కావలసింది ఆస్తిని. ఆస్తి కోసం అలాంటి వ్యక్తితో జీవితం నరకం చేసుకునే కన్నా నేనంటే ప్రాణం పెట్టి నన్ను ఆరాధించే ఏ సామాన్యుని పెళ్లి చేసుకున్నా మనశ్శాంతితో బతకొచ్చు. జరిగింది ఏదో జరిగిపోయింది. గతాన్ని మన ఇద్దరం మర్చిపోదాం. ఈ వ్యవహారంలో నా పూర్ణ సహకారం మీకుంటుంది. నా మాట నమ్మండి. నమ్మకానే కదయ్యా. ఈసారి మాత్రం నీకు ఎంత వాట కావాలో ఖచ్చితంగా ముందే చెప్పేసి మన ఇద్దరం ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత వ్యవహారంలో దిగుదాం. అయ్యా, మనం తలపెట్టింది ప్రాణాలతో చెలగాటం. అవసరం అయితే ప్రాణాలు తీసైనా పని జరుపుకోవాలి. డాక్టర్ గారు, బాబుకి ఏం పర్వాలేదు కదా? పర్వాలేదు, మెదడుకు బలమైన షాక్ తగిలింది అంతే. అమ్మా, నేరస్తులు ఎక్కడున్నా పట్టుకునే బాధ్యత మాది. ముందు బాబు సంగతి చూడండి. బాబును వెంటనే జనరల్ హాస్పిటల్లో చేర్చడం చాలా అవసరం. డాక్టర్ గారు, ఆ సహాయం మీరే చేసి బాబుని కాపాడండి. నువ్వా? ఏమిటి దౌర్జన్యం? మమ్మల్ని ఎందుకు హింసపెడుతున్నావు? నేను నీకే అన్యాయం చేశావు. నీకు తెలీదు ఏం చేశావో? నా కూతురు భవిష్యత్తు నాశనం చేశావు. మా మాధవుని మాకు కాకుండా చేశావు. చివరికి పెళ్లి కాకుండానే బిడ్డను కానీ ఆ బిడ్డ వాడికి పుట్టిన బిడ్డని నమ్మించి వాడి తదనంతరం మాకు రావాల్సిన ఆస్తి నువ్వు రాయించుకున్నావు. తిరిగి మా ఆస్తి మాకు రాసావు. పెట్టిన సంతకం ఎందుకు పెట్టాలి? ప్రాణాలతో బ్రతికి బయటపడాలంటే సంతకం పెట్టక తప్పదు. చిన్నపిల్లవాడి మీద చేయి చేసుకుంటావా? నువ్వు మనిషివేనా? నీకు కృతజ్ఞత అంటూ ఉందా? ఉండబట్టే మర్యాదగా అడుగుతున్నాను. సంతకం చెయ్యను. నేనెవరిని సంతకం చేయడానికి? ఆ ఆస్తి మీద నాకే అధికారం లేదు. అన్ని అధికారాలు నీకే రాసిచ్చాడు. ఇచ్చినా పుచ్చుకోవడానికి నేను సిద్ధంగా లేదు. చచ్చిన సంతకం చెయ్యను. రే బాబ్జీ, మాధవ్, నువ్వు బ్రతికే ఉన్నావా? యాక్సిడెంట్ లో చచ్చిపోయి ఉన్నారే? లేదురా, అవసరానికి నా టికెట్తో ఒక ఫ్రెండ్ వెళ్ళాడు. పాప్, అతను చనిపోయాడు. పూర్ ఫెలో. అది సరే గాని నువ్వు చచ్చిపోయావని మా నాన్న నీ ఆస్తి కాజేయడానికి గ్రామానికి వెళ్ళాడు. ముందు ఆ సంగతి చూడు. టాటా, బాయ్ బాయ్, కమాన్. త్వరగా సంతకం చెయ్యి, లేదా అక్కడ నీ తమ్ముడు, ఇక్కడ నువ్వు ఒకేసారి కళ్ళు మూస్తారు. ఏ చేస్తావా లేదా? చెయ్యను. ఈ ఆస్తి బాబుది. నేను బాబుకు ద్రోహం చేయలేదు. అసలు వాడు బ్రతికుంటేగా ఈ ఆస్తి అనుభవించుతాను. బాబుకేమైంది? చావు బ్రతుకుల మధ్యలో హాస్పిటల్లో పడున్నాడు. బాబు ప్లీజ్ డాక్టర్, ఆయన మాధవ్, బాబు తండ్రి. మిస్టర్ మాధవ్, అమ్మ అమ్మ అని కలవరిస్తున్నాడు. వెంటనే ఆమెను తీసుకురండి, లేకపోతే చాలా కష్టం. నువ్వు త్వరగా సంతకం చేశావా నీ బాబును వెళ్ళి నువ్వు కలవచ్చు. లేదా ఇక్కడ వాసు అక్కడ బాబు ఇద్దరు నీకు దక్కరు. బాగా ఆలోచించు బాబు. వాడిని విసిరి కింద పడేయండిరా. సంతకం చేస్తాను. అలా దారికిరా. ఇప్పుడు తెలియగల పిల్లలు ఏమైంది? పారిపోయింది బాబు.
చచ్చానుకున్నావా? నిన్ను చంపందే నేను చావను. వారే నాన్నగారు, నాన్నగారు మన చుట్టాలు తీసుకొచ్చాను, మిమ్మల్ని తీసుకెళ్తారండి. ఇవ్వాలండి మాధవ్, 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 నన్ను క్షమించు మాధవ్. క్షమాపణకి సమయం కాదు. బాబు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. పెడదాం పద. బాబు, బాబు, నీకోసం వచ్చాను. అమ్మను బాబు, ఒక్కసారి కళ్ళు తెరిచి అమ్మ అని పిలువు, పిలువు బాబు. అక్క, అసలు సంగతి అర్థం చేసుకోలేక నీ మీద లేనిపోని అభాండాలు వేశాను, అనరాని మాటలు అన్నా. నన్ను క్షమించక్క. మనలో మనకి క్షమాపణలు ఏమిటి జ్యోతి? ప్రపంచం అంతా అన్నదే నువ్వు అన్నా. ఇందులో నీ తప్పేమీ లేదు. పోనీలేమ్మా, జరిగిందంతా ఒక పీడకలనుకుని మర్చిపోదాం. ఇక నుంచి అందరం కలిసే ఉందాం. ఏమిటోనమ్మా, ఇంత బతికి ఇంటి వెనకాల వచ్చినట్టు ఉన్న ఒక్క పిల్లకి పెళ్లి చేయలేని స్థితికి దిగజారాం. నువ్వేం బాధపడకు పిన్ని. జ్యోతికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత మాది. వేరే సంబంధం ఎందుకు? మన చిట్టిబాబు ఎప్పటి నుంచో జ్యోతి మీద ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఆలస్యం ఎందుకు? ముహూర్తం పెట్టేసింది. అయ్యా, దంపతులు ఉభయులు లేచి తల్లిదండ్రులకు నమస్కరించి ఆశీర్వాదాలు పొందండి. తల్లి తండ్రులు అంటున్నారు. తండ్రులు శ్రీకృష్ణ జన్మస్థానాన్ని అలంకరించారు, తల్లులు మాత్రమే ఉన్నారు. బాబు మంచి మనసు కలవాడు. మాధవ్కి నమస్కారం. అలాగే అత్తయ్య. మాధవ్, ఈ రోజు ఎంత ఆనందంగా ఉంది. నిజంగా పండుగలా ఉంది. అవునత్తమ్మా, ఇవాళ దీపావళి పండుగలాగే ఉంది. బాబు, దీపావళి.